హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ పోర్టల్ నుంచి మనం యూఏఎన్ నెంబర్ అయితే ఎలా యాక్టివేట్ చేసుకోవాలి మన మొబైల్ నుంచి అనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తానండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ యూఏఎన్ నెంబర్ అయితే యాక్టివేట్ చేయడానికైతే చాలా సింపుల్ ప్రొసీజర్ అయితే ఉంటుందండి. సో మన మొబైల్ నుంచే జస్ట్ 5 మినిట్స్లో మనమైతే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ముందుగా ఇది యూఏఎన్ నెంబర్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అండి. సో ఒక్కొక్క ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే కంపల్సరీగా యూఏఎన్ నెంబర్ అయితే ఉంటుంది. సో అది ఎలా యాక్టివేట్ చేసేయాలో చూసేద్దాము. ముందుగా వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనం మెంబర్ పోర్టల్ అని ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ అని ఓపెన్ చేయగానే మనకి ఇలా పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతుందండి. ఫస్ట్ వన్ ఉంది కదా మెంబర్ హోమ్ అని, అది ఓపెన్ చేయంగానే మనకైతే ఇలా హోమ్ పేజ్ అయితే వచ్చేస్తుంది. సో అక్కడ డౌన్ సైడ్లో చూసుకున్నట్లయితే యాక్టివేట్ యూఏఎన్ అని ఉంటుంది. సో దానిపైన మనం క్లిక్ చేయాల్సి వస్తుందండి. క్లిక్ చేసిన వెంటనే అక్కడ మన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. లైక్ మన నేము, మన డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మన మొబైల్ నెంబరు, అన్ని డీటెయిల్స్ అయితే అక్కడ అడుగుతుంది. యూఏఎన్ నెంబర్ అంటేనే మెంబర్ ఐడి అంటాము. ఐడి అయితే ఎంటర్ చేసి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మన మొబైల్కి అయితే ఒక పిన్ నెంబర్ అయితే మన మొబైల్కి సెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఏదైతే పిన్ వస్తుందో మన మొబైల్కి ఆ పిన్ నెంబర్ వచ్చేసి మళ్ళీ మనమైతే లాగిన్ చేయాల్సి వస్తుందండి. సో ఫస్ట్ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే మనం పిఎఫ్ అకౌంట్కి ఇస్తామో ఆ అకౌంట్కి మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే పిన్ అయితే ఫస్ట్ రావడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఆ పిన్ అయితే మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో యాక్టివేట్ యూఏఎన్ దగ్గర మనం వెళ్ళేసి ఆ పిన్ ఎంటర్ చేయంగానే మనకైతే యూఏఎన్ యాక్టివేట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ అయితే మనకి పాస్వర్డ్ అయితే వస్తుందండి. సో ఆ పాస్వర్డ్ కూడా మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే మనం యూఏఎన్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఒకసారి వెబ్సైట్లో చూసుకోండి. సో మెంబర్ ఈపీఎఫ్ఓ పోర్టల్ అనగానే మనకి ఇలా హోమ్ పేజ్ అయితే వస్తుంది. సో వన్స్ యూఏఎన్ మనకి యాక్టివేట్ అయిన వెంటనే మనకైతే ఇలా హోమ్ పేజ్లో చూపిస్తుంది కదా అండి యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అని, అవి రెండు ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలా యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం అయితే పిన్ యాక్టివేట్ చేసేసుకొని మనం యూఏఎన్ కూడా యాక్టివేట్ అయితే అయిపోతుందండి. చాలా సింపుల్ ప్రొసీజర్. వితిన్ 5 మినిట్స్లో మన మొబైల్ నుంచి అయితే మనము వెబ్సైట్లోకి వెళ్ళేసి డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసి అయితే మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. సో ఎవరైనా ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళు యూఏఎన్ అయితే యాక్టివేట్ చేయాలనుకుంటే ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి. హోప్ యూ అండర్స్టాండ్. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి.